డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ అండ్ ఓపెన్ పీజీ న్యూ స్టూడెంట్స్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో చాలామందికి బుక్స్ అనేటివి ఇంకా రాలేవండి. సో వాటి గురించి ఒక అప్డేట్ అయితే వెబ్సైట్లో వచ్చింది. దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంతమందికి డిగ్రీ బుక్స్ వచ్చాయి అండ్ పీజీ బుక్స్ కూడా వచ్చాయి, కానీ చాలామందికి ఇంకా రాలేవు. సో మనకు వెబ్సైట్లో బుక్స్ రిటర్న్కి సంబంధించిన ఒక పీడిఎఫ్ కానీ ఇట్లా ఎక్సెల్ షీట్స్ పెట్టారు, కాకపోతే అది ఓపెన్ అవుతలేదు. సో మెయిన్గా యూనివర్సిటీ వాళ్ళు మీ హోమ్ అడ్రస్కి బుక్స్ పంపుతారు, అందరికీ పంపుతారు. కొంతమందికి వస్తే కొంతమందికి రావు. ఎవరైతే అడ్రస్ ప్రాపర్గా లేకుంటే ఆ అడ్రస్కి కొంతమందికి బుక్స్ వెళ్ళవు. సో అలాంటి బుక్స్ మళ్ళీ యూనివర్సిటీకి వెళ్తాయి అవి రిటర్న్. సో అలాంటి రిటర్న్ వెళ్ళిన బుక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి పంపరు, అంటే మీ అడ్రస్కి పంపరు. మీరు వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి అవి తెచ్చుకోవాలి. సో ఆ డేటా అయితే మనకు వెబ్సైట్లో పెట్టారు, కాకపోతే అది పీడిఎఫ్ ఓపెన్ అవుతలేదు. హెల్ప్ డెస్క్ కూడా కాల్ చేస్తే మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోండి, అది ఓపెన్ అవుతుందని చెప్పారు. కాకపోతే అది ఇంకా నేను ట్రై చేశాను, కాకపోతే అది ఓపెన్ అవుతలేదు. సపోజ్ మీకు బుక్స్ రాని వాళ్ళు, సో మీరైతే హైదరాబాద్ నియర్ ఉంటే మీరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి సో మీ అడ్మిషన్ నెంబర్ చెప్పి చూపిస్తే వాళ్ళైతే బుక్స్ అయితే రిటర్న్ ఇస్తారు. అండ్ మీరు అప్లై చేసిన డీటెయిల్స్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీ బుక్స్ అయితే మీకు ఇచ్చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు యూనివర్సిటీకి వెళ్ళండి, ఎందుకంటే మనకు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేస్తే మీకైతే ప్రాబ్లం అవ్వచ్చు. సో బుక్స్ తెచ్చుకొని మీరైతే చదువుకోండి. సో గో టు యూనివర్సిటీ. సో యూనివర్సిటీకి వెళ్ళాలి. జస్ట్ వెళ్ళేటప్పుడు మీ ఐడి కార్డ్ కావచ్చు, లేదంటే అది ఐడి కార్డ్ అంటే ఏం లేదండి, జస్ట్ ప్రింట్ తీపియాలి. సో మీ అడ్మిషన్ నెంబర్, నేమ్ అవన్నీ ఉంటాయి. లేదు అనుకుంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఫీ పేమెంట్ చేస్తారో ఆర్ ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేస్తారో ఆ రిసిప్ట్ తీసుకెళ్ళినా సరిపోతుంది. సో బుక్స్ కోసం బుక్స్ రాని వాళ్ళు డిగ్రీ ఆర్ పీజీ స్టూడెంట్స్ యూనివర్సిటీకి వెళ్ళాలి. అండ్ ఇంకొక ఆప్షన్ ఏముందంటే మనకు ఎవరైతే డిగ్రీ పీజీ వాళ్ళు ఉంటారో ఆన్లైన్లో మీరు టెక్స్ట్ బుక్స్ చూసుకోవచ్చు. లైక్ పీడిఎఫ్ ఫార్మాట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ మొబైల్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు చదువుకోవచ్చు. సో ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మీరు ఆన్లైన్లో పీడిఎఫ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా చదువుకోవాలో అవి మీరు ఓపెన్ చేసుకొని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సపోజ్ ఒక యూనిట్ ఉందండి, సపోజ్ ఒక బ్లాక్ ఉంది, ఆ బ్లాక్లో ఒక 4 యూనిట్స్ కావచ్చు, 3 యూనిట్స్ ఉంటే మీరు నార్మల్గా చదువుకుంటూ ఉంటే ఒక టాపిక్ని మీరు 5 or 6 లైన్స్లో చిన్నగా రాసుకుంటే మీకు ఎగ్జామ్ అప్పుడు రివిజన్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో మీకు టెక్స్ట్ బుక్ రాని వాళ్ళు ఆ పీడిఎఫ్స్ ఓపెన్ చేసుకొని చదువుకున్న తర్వాత ఒక టాపిక్ని చిన్నగా ప్యారాలాగా రాసుకొని పెట్టుకోండి. సో దట్ మీకు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఆ ప్యారా ఒకటి చదువుకుంటే మీరు ఎలాబరేట్ చేసుకోవచ్చు, ఆన్సర్ని కొద్దిగా పెద్దగా రాసుకోవచ్చు మీ ఓన్ వర్డ్స్లో. సో అలా ప్రిపేర్ అవ్వండి. మొత్తం ఉన్నట్టే మీరు మొత్తం చదవకండి, జస్ట్ రఫ్గా చదివి అందులో నుంచి మెయిన్ పాయింట్స్ మాత్రమే మీరు బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకొని దాన్నే రివిజన్ చేస్తే మీరు ఎగ్జామ్లో ఓన్గా రాసుకోవచ్చు. ఆ విధంగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు, టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు మీరు వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి ఆ టెక్స్ట్ బుక్స్ తెచ్చుకొని టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి కూడా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. ఇదైతే ఒక అప్డేట్ అండి. సో బుక్స్ రాని వాళ్ళు మీరు యూనివర్సిటీకి అయితే వెళ్ళండి, వచ్చిన వాళ్ళు ఆ బుక్స్ చదివి మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.